సార్ ఇప్పుడు ఉన్న డైరెక్టర్స్కి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకొని వేస్టేజ్ చేయకుండా స్క్రిప్ట్ ముందే ప్రిపేర్ చేసుకొని దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని సినిమా చేయగలిగితే చాలా బడ్జెట్ కలిసి వస్తుందండి. ఓకే. అలాగే స్టోరీ డిస్కషన్ అని చెప్పి ఎక్కడెక్కడికో వెళుతున్నారు ఊర్లు. అక్కడికి వెళ్ళి కొత్త మైండ్ పెట్టుకోవట్లేదు కదా, మనం కొత్త బుర్ర పెట్టుకోవట్లేదు మనం. ఇదే బుర్ర అక్కడ కూడా. అది ఇక్కడ ఎందుకు పని చేయట్లేదు నాకు అర్థం కాదండి వాళ్ళకి. ఇక్కడే ఓ ప్రశాంతమైన హోటల్లో కూర్చోండి, ఖర్చులు దండకి ఎన్ని ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయండి. అంటే ఫారెన్ కానీ అవుట్డోర్స్ కానీ తక్కువ, ఎక్కడెక్కడ గోవా అని లేదా ఇంకో చోట ఎందుకండి ఎన్ని షూటింగ్ కోసం. షూటింగ్స్ ఓకే, నేను షూటింగ్స్ కాదండి, స్టోరీ డిస్కషన్. ఓకే, షూటింగ్స్ ఓకే, స్టోరీ డిస్కషన్ కోసం. ఎందుకంటే అక్కడెక్కడైనా సేమ్ బుర్రే కదా మీకు పనిచేసేది ఇక్కడ. మరి ఇలాంటి వేస్ట్ ఖర్చులు తగ్గించుకుని ప్రొడ్యూసర్కి సేవ్ చేయండి మీరు ప్రొడ్యూసర్ని. టోటల్గా వేస్ట్ ఖర్చులు పెట్టేసి మీరు పిక్చర్ డమాలందనుకోండి ఏమైపోతాడో ప్రొడ్యూసరు. అదే ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీస్తే ఎంతమంది, కొన్ని వేల మంది బ్రతుకుతారు ఓ సంస్థ నిలబడితే. అది దృష్టిలో పెట్టుకోండి అంటున్నాను నేను. అలాగే సెట్ కాల్ షీట్ వేశారు, ఓ 9 o'clock అన్నారు. 9 o'clock ఇది మీరు ఫస్ట్ షాట్ 11 గంటలకు తీస్తే ప్రయోజనం ఏంటి? 2 hours వేస్ట్ కదా. ఓకే, టైమింగ్ కూడా మెయింటైన్ చేయాలి. టైమింగ్ కూడా మీరు తగ్గించండి. అక్కడ సెట్కి వెళ్ళినట్టే మీరు అంటే ముందు స్క్రిప్ట్ రెడీగా ఉండి, సీన్ రెడీగా ఉండి, బుర్రలో ఆ సీన్ మీకు రెడీగా ఉంటే ఫస్ట్ షాట్ ఇలా తీద్దాంరా అని మీరు ఇంటికి కార్లో వెళ్ళేటప్పుడే ఊహించుకుంటే కెమెరామెన్కి వెళ్ళి షాట్ చెప్పేస్తే 9 గంటలకి 9:30 కల్లా ఫస్ట్ షాట్ తీసేస్తారు మీరు. ఇలాంటివి చేయండి. నేను అనేదండి సెట్కి వెళ్ళిన తర్వాత డిస్కషన్లు, ఈ సీన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఈ డైలాగ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎందుకండి అన్నీ. సార్ డెఫినెట్లీ. సార్ చివరిగా ఒక క్వశ్చన్, మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకులకి, మీ అభిమానులకి ఏం చెప్తారు మీరు ఫైనల్గా? ఒకటి అండి, ఎప్పుడూ కూడా ఈ అభిమానులు ప్రేక్షకులు ఉండబట్టే మేము ఈ స్థాయిలో ఉన్నాం. నేనే కాదు, చాలామంది ఈ స్థాయిలో ఉన్నారు. ఇండస్ట్రీ చాలా బ్రతుకుతుంది కూడా. అలాగే ఎల్లకాలం కూడా మీరు ఎలాంటి మంచి సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. ఎప్పుడూ కూడా మీరు చెత్త సినిమా రిజెక్ట్ చేస్తున్నారు. మీరు మాకు బుద్ధి చెప్తున్నారు, తీసే ఇటర్ సినిమా ఇది ఎలాంటి సినిమా కాదు అని చెప్తున్నారు. అలాంటి పనే మీరు జీవితంలో కూడా చెయ్యండి. మంచి సినిమాని ఎప్పుడు ఆదరించండి, చిన్న సినిమాని ఎప్పుడు మీరు ఆదరిస్తున్నారు. దానికి అక్కర్లేదు, టోటల్గా వేరే చెప్పక్కర్లేదు. నేను ఇలాగే మంచి సినిమాలను జీవితంతో చేస్తే కొన్ని వేల కుటుంబాలు బ్రతుకుతాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అనుభవాలు అవన్నీ మాతో పంచుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.